మాకు ఉన్నప్పుడు పేద కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనసు చెల్లించిపోయింది నాకు. ఎందుకంటే వాళ్ళు ఏడ్చుకుంటూ బాధపడుతూ వాళ్ళు డబ్బులు ఇచ్చేదానికి కూడా కొద్దిగా వెనకాడుతూ ఉన్నారు. నేను వెళ్ళి ఏంటండి మీరు ఏంటి డబ్బులు ఇవ్వచ్చు కదా అంటే, సరే మా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అనగానే నాకు ఒక మనసు బాధ అనిపించింది. మనము చనిపోయినప్పుడు కూడా మనం వాళ్ళని ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నా మనసులో ఇది అనిపించి వాళ్ళ కాడ డబ్బులు తీసుకోవడం బాగలేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను ఈ విధంగా హైరేట్ చేస్తే బాగుంటుందని నేను మా మిస్సెస్కి విషయం చెప్పాను, ఇట్లా జరిగిందని చెప్పి. మా మిస్సెస్ కూడా ప్రోత్సహించింది. మేము ఇద్దరం కలుసుకొని ఈ నిర్ణయం తీసుకొని ఈ CHMK చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మనం దాన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ CHMK చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ప్రతి ఒక్కరూ చనిపోయిన పేదవాళ్ళకు, కుటుంబాలకి, అనాథలకి, వృద్ధులు ఎవరు చనిపోయినా సరే మేము ఐరన్స్గా ఫ్రీగా వేస్తామని చెప్పేసి మేము అనౌన్స్మెంట్ చేసేసి ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల దాకా మొత్తం అట్లాంటి ఏమన్నా కానీ అన్ని కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా చాలా కార్యక్రమాలు పేదవాళ్ళకి అన్నదానం పెట్టడం కానీ, స్కూల్ పిల్లకాయలకి ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. నాకు పెద్దగా మాట్లాడడం కూడా పెద్దగా రావు. నేను మాకేంటంటే ఇది వల్ల నేను ముందుకెళ్ళాను. ఈ అనాథులు, వృద్ధులు, పేద కుటుంబాలు చెందిన వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ వరకు ఇవ్వాలని మనస్ఫూర్తి చేసి మనం పెట్టే ట్రస్ట్ అందరిలాగా ఉండకూడదు. ప్రతి ఒక్కటి ముందుకెళ్ళాలి. మనం వాళ్ళు ఏందో ట్రస్టులుగా పెట్టి ఏదో చేస్తారో చేయరో మనకు తెలియదు. మనం 10 రూపాయలు పెట్టైనా సరే మనం ముందుకెళ్ళాలని చెప్పి మా పిల్లకాయలకు కూడా చెప్తే వాళ్ళు కూడా మా ప్రధాన కార్యదర్శి వచ్చి శివ గారు, అతను మన అకౌంటెంట్ వచ్చి పవన్ గారు, అతను వీళ్ళందరూ ప్రోత్సహించినందువల్ల వాళ్ళు కూడా 10 బస్సులు కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా వచ్చి వేసేసి వాళ్ళు వెళ్తున్నారు. అది నాకు కావాల్సింది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ చేస్తామని అనుకున్నా కూడా చేసేవాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళు వెనక వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒకరు ముందుకు వెళ్తున్నాను, నా వెనక వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది